హాయ్ ఫ్రెండ్స్, నేను మొబైల్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి వచ్చాను. నా పేరు స్వప్న. ఈరోజు నేను చేయబోతున్న ప్రయోగం ఏంటంటే కంబషన్ ఆఫ్ కోల్ అంటే నేల బొగ్గును మండించడం. ఈ ప్రయోగం చేయడానికి కావలసిన పరికరాలు: బాయిలింగ్ ట్యూబ్, రిటార్డ్ స్టాండ్, బన్సన్ బర్నర్. ఈ ప్రయోగం చేయడానికి కావలసిన రసాయనాలు: కోల్ పౌడర్ అంటే నేల బొగ్గు మరియు వాటర్. ముందుగా ఇంకొక కావలసిన పరికరం డెలివరీ ట్యూబ్. డెలివరీ ట్యూబ్కు 2 రబ్బర్ కార్కులు బిగించాము. ఒకటి ఇన్లెట్, ఇంకొకటి అవుట్లెట్గా యూజ్ అవుతుంది. ఓకే, ఇది 1 హోల్ రబ్బర్ కాకు, ఇది 2 హోల్ రబ్బర్ కాకు. ముందుగా ఈ ప్రయోగం చేయడానికి మనం తీసుకోవాల్సినవి 2 బాయిలింగ్ ట్యూబ్స్. ఒక బాయిలింగ్ ట్యూబ్లో మనం ముందుగా కోల్ పౌడర్ను తీసుకుంటాం. ఈ బాయిలింగ్ ట్యూబ్ను ముందుగా మనము రిటార్డ్ స్టాండ్కు బిగించాలి. రెండవ రిటార్డ్ స్టాండ్కు రెండవ బాయిలింగ్ ట్యూబ్లో మనము ముందుగా వాటర్ని తీసుకుంటాం. రెండవ బాయిలింగ్ ట్యూబ్ను మనం రిటార్డ్ స్టాండ్కు ముందుగా బిగించుకోవాలి. ఫస్ట్ బాయిలింగ్ ట్యూబ్లో మనము కోల్ పౌడర్ అంటే నీళ్ళ బొగ్గు పొడిని తీసుకుంటాము. ఈ 2 బాయిలింగ్ ట్యూబ్లను మనం ముందుగా ఈ డెలివరీ ట్యూబ్తో కనెక్ట్ చేస్తాము. వన్ హోల్ రబ్బర్ కార్క్ ఉన్న డెలివరీ ట్యూబ్లో కోల్ పౌడర్ని తీసుకుంటాము. 2 హోల్ రబ్బర్ కార్క్ ఉన్న ట్యూబ్లో వాటర్ని తీసుకుంటాము. ఈ అరేంజ్మెంట్ మనం పెట్టిన తర్వాత ముందుగా ఏం చేసుకుంటామంటే బర్నర్ను ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే బర్నర్ అంటే మంట అనేది వెలిగించిన తర్వాత ఇందులో ఉన్న కోల్ అంటే నేల బొగ్గు అంటే కార్బన్ కాంపౌండ్ మనం ఎప్పుడైతే బర్నింగ్ హీటింగ్ అనేది చేసామో ఇక్కడ ఉన్న కార్బన్ అనేది ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్తో అంటే నీటి అణువుతో చర్య జరుపుతుంది. ఇందులో ఉన్న కార్బన్ అనేది ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా వచ్చి వాటర్లోకి గ్యాస్ అనేది అంటే వాయువు అనేది రిలీజ్ అవుతుంది. అందువలనే ఈ బాయిలింగ్ ట్యూబ్లో అనేది బబుల్స్ అనేది వస్తాయి. ఓకే, ఇది క్యాపిలరీ ట్యూబ్. ఓకే, ఎప్పుడైతే మనము కోల్ని హీట్ చేసామో అంటే వేడి చేసామో అప్పుడు కోల్లో కార్బన్ అనేది వాటర్ మాలిక్యూల్తో చర్య జరిపి మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే కొన్ని యొక్క వాయువుల యొక్క మిశ్రమం అనేది ఏర్పడుతుంది. మనం ఎలా ఏర్పడుతుందని చూసి చెక్ చేయడానికి ముందుగా ఒక మ్యాచ్ స్టిక్, ఒక అగ్గిపుల్లను తీసుకొచ్చి బర్న్ చేసి క్యాపిలరీ ట్యూబ్ వద్ద పెట్టినట్లయితే ఇక్కడ ఒక బర్న్ ఫ్లేమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందంటే మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటే చాలా వాయువులు, హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమము. నీళ్ళ బొగ్గును మండించినప్పుడు ఇందులో ఉన్న కార్బన్ అనేది వాటర్ మాలిక్యూల్తో చర్య జరుపుతుంది కాబట్టి ఇక్కడ హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమం అనేది ఏర్పడుతుంది క్యాపిలరీ ట్యూబ్ ద్వారా. ఇది ఇక్కడ ఏం ఏర్పడుతుంది? హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమం ఏర్పడుతుంది. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనము బొగ్గు పొడిని వేడి చేసామో అక్కడ హైడ్రోకార్బన్ యొక్క గ్యాస్ అనేది ఏర్పడుతుంది. అందుకనే ఇక్కడ మంట అనేది ఏర్పడుతుంది. చూసారా మంట ఎంత బ్రైట్గా ఉందో? ఓకే, దిస్ ఈజ్ ఏ కంబషన్ ఆఫ్ కోల్ ఎక్స్పెరిమెంట్. నేను అనుకుంటున్నాను ఈ ఎక్స్పెరిమెంట్ మీరు చాలా ఎంజాయ్ చేశారని. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేము లాస్ట్ 3 days నుంచి చాలా కష్టపడ్డాము. మీ అండ్ మై కొలీగ్ కతిజా.
మేము ఇద్దరము చాలా కష్టపడ్డాము. నేను ఇంత అద్భుతంగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కమింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఓకే, థ్యాంక్ యూ.